తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందించిన రొమాంటిక్ గ్యాంగ్స్టర్ డ్రామా రెట్రో. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, స్టూడియో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై కార్తికేయన్ సంతానం సూర్య జ్యోతిగా నిర్మాతలుగా దీన్ని నిర్మించారు. తమిళ్లో పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో జయరామ్, జోజో జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించారు. మే 1వ తేదీ నిన్న గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది సినిమా. ఇక సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీగా రూపొందింది. ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ భారీగా అయింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి సుమారు 70 కోట్ల రూపాయలతో పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక సినిమా కలెక్షన్స్ వైజ్ చూస్తే తొలి రోజు 25 కోట్ల రూపాయల వరకు ప్రపంచవ్యాప్తంగా వసూలు వచ్చినట్టు తెలుస్తోంది. రెండో రోజు ఆక్యుపెన్సీ 32% కనిపిస్తోంది. దీంతో నేడు 18 కోట్ల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉందని అనలిస్టులు భావిస్తున్నారు. ఇక తమిళ్లో ఈ సినిమాకి ఇప్పటికే 18 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి. ఇక స్టోరీ వైజ్ చూస్తే పారి అలియాస్ పార్వెల్ కన్నన్ సూర్య చిన్నతనంలో పుట్టిన ఊరికి తల్లిదండ్రులకి దూరం అవుతాడు. ఎవరూ లేని అనాథగా ఉన్న అతన్ని గ్యాంగ్స్టర్ తిలక్, జోజో జార్జ్ తనకిష్టం లేకున్నా భార్య కోరిక మేరకు దత్తత తీసుకుంటాడు. ఒక సందర్భంలో తిలక్ను శత్రువులు మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రమాదం నుంచి పారి అతన్ని కాపాడి నిజమైన కొడుగ్గా అతని మనసులో స్థానం సంపాదించుకుంటాడు. అలా తిలక్ నీడలోనే మరో శక్తివంతమైన గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు. అయితే రుక్మిణి పూజా హెగ్డేని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలని నిర్ణయించుకుంటాడు. హింసను వదిలేసి భార్య రుక్మితో కలిసి ప్రశాంతంగా జీవించాలనుకున్న ప్యారీ తాను అనుకున్నది సాధించాడా? అతని గతం, దాంట్లో దాగి ఉన్న రహస్యాలేమిటి? తిలక్తో ఎందుకు వైరం వచ్చింది? తాను వద్దనుకున్న తనని వెంటాడుతున్న శత్రువులతో అతను ఎలాంటి యుద్ధం చేశాడన్నది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ. ఈ సినిమాలో సూర్య మాస్ యాక్షన్ అదుర్స్ అని ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని ప్రతి ఒక్కరు చెప్పారు. ఇక సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ప్యాకింగ్ పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ అని ఫ్యాన్స్ కూడా తెలియజేశారు. ఇక టైటిల్కి తగ్గట్టుగానే సూర్య బెస్ట్ ఎలివేషన్స్ అదరగొట్టారని, కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ సూపర్గా ఉందని, సంతోష్ నారాయణ్ బీజిఎం మూవీకే హైలైట్గా నిలిచిందని అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులు కూడా తెలియజేశారు.